కుటుంబానికి అండగా ఉందామని ఉపాధి కోసం కడుపు చేతబట్టి దేశం కాని దేశం వెళ్ళాడు. అక్కడ మోసపోయిన కడుపు నింపుకోవడానికి విధి లేక 13 ఏళ్లు బిచ్చగడిగా తిరిగి ఎట్టకేలకు సొంత గుడికి చేరిన వ్యక్తి కథ ఇది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందిన కోనింటి కృష్ణలక్ష్మి దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవించేవారు. వారికి ఒక కుమార్తె కుమారుడు సంతానం. 13 ఏళ్ల క్రితం కృష్ణ అప్పు చేసి ఏజెంట్ ద్వారా దుబాయ్లో ఓ పరిశ్రమలో పనిచేయడానికి వెళ్ళాడు. కొన్ని రోజులకే పరిశ్రమ నిర్వాహకులు ఇబ్బందులు భరించలేక పారిపోయాడు. విధి లేక కడుపు నింపుకోవడానికి భిక్షాటన చేస్తూ జీవనం గడిపాడు. భార్యకు ఫోన్ చేసి చేద్దామంటే స్థానిక భాష రాలేదు. భర్త నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కూలి పనులు చేసుకుంటూనే లక్ష్మి పిల్లలను పెద్ద చేసింది. కుమార్తె పెళ్లి చేసింది. భర్త చేసిన అప్పులు కూడా తీర్చింది. తన భర్త ఇక రాడని ఆశ కూడా వదులుకొని జీవనం సాగిస్తోంది. అయితే ఆమెకు నెల రోజుల క్రితం భర్త ఆచూకీపై సమాచారం అందింది. దుబాయ్లో ఉంటున్న మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారం గ్రామానికి చెందిన హనుమంత్ రెడ్డి ఓ రోజు స్నేహితులతో కలిసి దుబాయ్లోని హోటల్కు వెళ్ళగా ఓ వ్యక్తి భిక్షాటన చేస్తూ కనిపించాడు. అతను తెలుగులో మాట్లాడుతుండడంతో హనుమంత్ రెడ్డి ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఉక్కులింగాపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ వెల్దుర్తి మండల అధ్యక్షులు భూపాల్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఇక పాస్పోర్ట్ లేదని తెలిసి కొత్తది పాస్పోర్ట్ ఇప్పించారు. హనుమంత్ రెడ్డి ఇక ఖర్చులు భరించి కృష్ణను ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చొరవతో సొంతూరు పంపించే ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకోవాలని వారు తెలిపారు. ఇక శుక్రవారం నాడు లింగాపూర్ చేరుకున్న కృష్ణ భార్య పిల్లలను కలుసుకోవడంతో వారి కుటుంబంలో ఆనందానికి అంతే లేదు. తమ కుటుంబానికి సహాయం చేసిన నాయకులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎవరు మీది? భూపాల్ రెడ్డి పటేల్ తెలిసేనా? ఏం చెప్తావు ఆయనకు? చెప్పు మరి. ఏం లేదు. ఎప్పుడు వస్తా అని చెప్తావు? మాట్లాడు, చెప్పు. ఎంతమంది పిల్లలు నీకు? ఒక బిడ్డ ఒకడు. బిడ్డ లగ్గమైందా? ఆహా. మీ భార్య ఇట్లానే ఉండరా? గుళ్ళే పని చేస్తాం. మా భార్య ఏడా? ఆడనే రామాలయ గుళ్ళే పని చేస్తా? ఓకే ఓకే. నేను కంపెనీలో వెళ్ళాక 2-3 సంవత్సరాలు చేసుకున్నాక అందులో జీతం తక్కువ ఉండే, పైసలు సరిగా అందకపోతుండే. వేరే దాంట్లో పని చేసుకున్నామ్మా. వేరే దాంట్లో పని చేసుకున్న 5-6 ఏళ్ళు ఇక అటు దొరకక ఇటు దొరకక లాస్ట్కు పని లేకుండా ఐడి చినిగిపోయింది. డూప్లికేట్ ఐడీలు బనాన్సుకుంటా చేసిన. 2-3 సార్లు పోలీసు వాళ్ళు పట్టుకోరు, బలదేవులు పట్టుకోరు, వ్యవసాయ పెట్టేసి అప్పటి నుంచి వేరే జాగాలో పని చేసుకున్నా. అంతే. ఇక డబ్బాలు తాగుతుండే కూడా వాళ్ళు సోపతి కలుస్తుండే. ఓలా 5-10 ఇస్తుండే, తీసుకుంటుంటే. బిచ్చమేమి ఆడుకోలే కానీ ఇదే ఈ సాల్ట్ కలిసిరు నాకు తాగేటప్పుడు దోస్తాయి. నన్ను పంపించిన వాళ్ళు బాగానే ఖర్చు పెట్టిరు. నా పేపర్లు, నా ఐడి, నా పాస్పోర్టు అన్నీ చేయించారు. కూలి పని చేసుకుంటా కైకిలు కూలే. నా దగ్గర ఏం లేదు, మళ్ళీ పంట లేదు, ఏం లేదు. గట్లనే కూలి కైకిలు చేసుకొని బతికిన. పిల్లలను నడిపిన. మా అత్తమ్మ కూడా ఆమె కాళ్ళ చేతులు పోతే ఆమెను నడిపిన. ఇన్ని రోజుల కోలే ఆయన ఏం పంపించింది లేదు. పిల్ల పెళ్లి చేసిన, ఒక 2 గుంటలు అమ్మి. ఇక ఉన్న అప్పులన్నీ పెట్టిపోతే కూడా అవి కూడా కట్టిన. ఇక వీటికి కూడా బాధ పెట్టిరు, కొట్టిరు, చేసిర్రు. ఇక అట్లా కూడా బతికిన, కట్టిన, చేసిన. ఇంతవరకు దాకా ఇక ఇన్నేళ్ళ కోలే 12 సంవత్సరాల నుంచి. అంతలోపు నాకు అనేక జ్వరం వచ్చింది. ఆయన తెలిసింది. అట్లా ఆయన ఉన్నాడు అన్నట్టుగా తెలిసింది. 12 సంవత్సరాలు అలా అయింది.